హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ లేకుండా ఒక జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ సంబంధించి వివిధ రకాల ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ అయితే రాదని అయితే అనుకుంటున్నాను. ఇంటర్ డిగ్రీ 10th పాస్ అయిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడగడం లేదు. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే 40,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. పే లెవెల్ 4 ప్రకారంగా అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 25,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లస్ అలవెన్సెస్తో కలుపుకొని 40,000 వరకు అయితే మనకైతే శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ఒక పోస్టు, ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ 2 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 30 years అయితే ఏజ్ ఉన్న వాళ్ళకి జాబ్ అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 30 years లోపు ఉన్న యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎనీ డిసిప్లిన్ విత్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించి డిగ్రీ పాస్ అయిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉన్నది వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. పే లెవెల్ వచ్చేసేసి పే లెవెల్ 2 ప్రకారంగా అయితే మనకి శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్ టు 30,000 వరకు అయితే మనకైతే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే పే లెవెల్ ప్రకారంగా అయితే చెప్పవచ్చు. ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉండడం అయితే జరిగింది. ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉండడం జరుగుతుంది. టోటల్ 3 పోస్టులకు కానీ యొక్క నోటిఫికేషన్ యొక్క కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 3 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 27 years అయితే ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 years ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 యొక్క చదివిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ ఇంటర్ చదివిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th చదివి డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th చదివి ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ కెమిస్ట్రీ విభాగంలో పే లెవెల్ 4 ప్రకారంగా అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉండడం అయితే జరిగింది. 30 years ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 30 years అంటే 18 నుంచి 30 years లోపల ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ రెలవెంట్ సైన్స్ సబ్జెక్ట్లో 10+2 ఆర్ గ్రాడ్యుయేట్ సైన్స్లో విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10+2లో సైన్స్ చదివిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఓబీసీ కేటగిరీలో ఒకటి, ఇంకా ఓబీసీ కేటగిరీలో ఒకటను ఇంకొక కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది. ఓబీసీలో ఒక పోస్టు, ఎస్టీ కేటగిరీలో ఒక పోస్టు, టోటల్ 2 పోస్టులకు కానీ ఒక ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుండి 30 years వరకు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సైన్స్ విభాగంలో 10+2 చదివిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీ విభాగంలో 5 పోస్టులు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ విభాగంలో కెమిస్ట్రీ విభాగంలో 5 పోస్టులు ఉండడం అయితే జరిగింది. 8 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఓబీసీ ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 2 పోస్టులు. ఇంకా ఈ యొక్క కేటగిరీని చూద్దాము. ఈ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది. ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది. టోటల్గా 8 పోస్టులకు గాను ఈ యొక్క
లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో 8 పోస్టులు అనేది జరిగింది. 18 నుండి 30 ఇయర్స్ వరకు అయితే జాబ్స్కి అయితే ఏజ్ ఉన్న వాళ్ళతో జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేసి షుల్ హ్యావ్ పాస్ మెట్రికులేషన్ 10th ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 10th పాస్ అయిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ సమ్ కంప్యూటర్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రం ఉండడం జరిగింది. పే లెవెల్ వచ్చేసేసి 1 ప్రకారం అయితే మన శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా 10th పాస్ ఉన్న జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈఎస్డబ్ల్యూ కేటగిరీ వాళ్ళకైతే 500 అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 200, ఫీమేల్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదండి. ఫీమేల్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేకుండా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడి నుండి వచ్చింది, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రాజధాని కాలేజ్ రాజా గార్డెన్ న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పనిచేస్తున్నట్టు రాజధాని కాలేజ్ రాజా గార్డెన్కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డేట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 13 అయితే కొంచెం జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టుల కింద రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క చాలా దూరంగా ఉంది, ఢిల్లీ వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచించకుండా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మంచి జాబ్స్ కొడతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.